అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో నిన్న రాష్ట్ర స్థాయిని ఉలిక్కిపరిచే విధంగా రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక్కసారి ఒంగోలు వైపు చూసే విధంగా ఒక గొడవ జరిగింది. అంటే అది గొడవ వాస్తవానికి అది చిన్నదనే చెప్పుకోవచ్చు, కానీ దాన్ని పార్టీలు కదా దాన్ని ఇరుపక్షాలు కూడా కలిసి పెద్దదాన్ని చేసినాయి. ఇక విషయంలోకి వెళ్తే అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రివర్యులు, ప్రజెంట్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధికార పక్షం ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి అన్నమాట. అయితే వారి కోడలు అంటే వారి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి భార్య, కొంతమంది మహిళలు, పార్టీ కార్యకర్తలు ఒంగోలులోని సమతానగర్ అనే ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అదంతా కూడా కొంచెం రిచ్ ఏరియా, అదేవిధంగా కొంత ఎక్కువ అంటే 50% కమ్మ సామాజిక వర్గం ఉండేటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. సరే, అంటే అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కడైనా భారత రాజ్యాంగం హక్కు కల్పించింది, ప్రతి ఒక్కరు ఓటు అయ్యా మాకు ఓటు వేయండి అని చెప్పేసి దండం పెడుతూ ఓటు అడుక్కోవడం అనేది తప్పు కాదు. సో అందులో భాగంగా వాళ్ళు నిన్నటి రోజున అక్కడ క్యాంపెయిన్ చేస్తున్న సమయంలో ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఇది టీడీపీ అపార్ట్మెంటు, ఇక్కడ మీకు ఎవరు ఓట్లు వేసేవాళ్ళు లేరని కొంచెం వల్గరగా కాదు కానీ కొంచెం రూడ్గా కొంచెం గట్టిగా మాట్లాడిన సందర్భాలు అయితే అక్కడ వినిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను ఈరోజు సేకరించానమాట. సో ఆ విధంగా ఆ సందర్భం జరుగుతున్నప్పుడు పక్కనే వాలంటీర్, అంటే ఇటీవల వాలంటీర్ అంతా కూడా రిజైన్ చేశారు, వాళ్ళంతా పార్టీ కార్యకర్తలకు పనిచేస్తారేమో అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారిని తీసేసింది. ఈలోగా చంద్రబాబు నాయుడు గారు కూడా నిమ్మగడ్డ రమేష్ చేత పిటిషన్ వేయించిన అందరికీ తెలిసిన విషయం. సరే, వాలంటరీ నేను రాజీనామా చేశాను, నాకు పని లేదు, నేను పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నా అన్నారు. దానికి వాళ్ళు ఫోటో తీశారు. ఆ తీసినటువంటి వ్యక్తి కూడా ఒక మహిళ అని చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే గొడవ పెద్దదైందో ఆమెను పక్కకు పంపించేసి వాళ్ళ కొడుకులు ఆ సీన్లోకి ఎంటర్ అయినట్టుగా అక్కడ విషయం అర్థం అవుతా ఉంది. ఇక ఆ తర్వాత ఈ ప్రచారానికి వచ్చినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు, ఆమెతో పాటు కొంతమంది పార్టీ కార్యకర్తలు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. అందులో వాలంటరీ విషయం మీద జరుగుతుంది. ఆమె ఫోటో తీసినప్పుడు ఎందుకు తీయటం ఎందుకని చెప్పేసి వాళ్ళు అన్నారు. దానివల్ల కొంచెం ర్యాష్గా మాట్లాడుకోవడం జరిగింది పెద్దగా. ఆ వాళ్ళు వచ్చేసి వీళ్ళని నెట్టడం కానీ, వీళ్ళు పార్టీ వాళ్ళు కూడా కొంచెం రూడ్గా ఏంటి మమ్మల్ని ఇది అంటామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వాళ్ళ మీద దాడి చేసుకున్నారు. పరస్పరం కొట్టుకున్నారు, కొంచెం చిన్న దెబ్బలు తగిలినాయి. రిమ్స్కి వెళ్ళిన తర్వాత అసలు విషయం జరిగింది. అక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఆ టీడీపీ సానుభూతి పరులు ఉన్నారో వారిని చూడటానికి దామచర్ల జనార్దన్ గారు ముందు హాస్పిటల్లోకి వెళ్ళారు. తర్వాత ఈ రెండో వ్యక్తి ఎవరైతే వాలంటీర్ ఉన్నారో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు. సరే, ఆ అమ్మాయిని మనం చూడలేదు కానీ ప్రెగ్నెంట్ అని చెప్పేసి అక్కడ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నారు. ఆ అమ్మాయిని కూడా చూడటానికి బాలినేని వాసు గారు రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. కానీ పోలీసులు ఏం చేశారంటే బాలినేని వాసు గారిని రానిలేదు, దామచర్ల జనార్దన్ గారిని మాత్రం లోపలికి రానిచ్చారు. సో దీనివల్ల అక్కడ కొంచెం హైడ్రామా నడిచింది హాస్పిటల్ దగ్గర. అక్కడ కొంచెం గొడవ జరిగింది. పార్టీ కార్యకర్తలు అంటే ఊరుకోరు కదా, అందులో వేడి మామూలుగా లేదు. ఒంగోలు అంటే ఒంగోలు గిత్తల్లాగా పోటాపోటీ ఉండేటువంటి ప్రదేశాలు అవి. అందుకోసం ఖచ్చితంగా ఆ గొడవ జరుగుతుందని ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు. ఖచ్చితంగా హాస్పిటల్కి ఆయన లోపలికి పంపించేసి టీడీపీ వారిని లోపలికి పంపించేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అనుమతి ఇవ్వకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఆ వాసు గారిని మాత్రం ఖచ్చితంగా లోపలికి పని లేదు, ఈ పార్టీ కార్యకర్తలు మాత్రం ఒప్పుకోలేదు. హాస్పిటల్లో కూడా దాడి జరగడం, కొంచెం అక్కడ హైడ్రామా గొడవ అయితే జరిగింది. సో అక్కడ అంటే ఇరు పార్టీ కార్యకర్తలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా జరిగింది. ఇక తప్పులు ఎవరివి ఏంటనేది మనం తేల్చలేం, కానీ ఎవరో ఒకళ్ళు అంటే మెయిన్ క్యాండిడేట్స్ అయితే ఎవరు తొందరపడరు, పార్టీ కార్యకర్తలే. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళదే తప్పు, కుదరదు అనుకున్నప్పుడు కాదు అనుకున్నప్పుడు పక్కకు వచ్చేయాలి, కానీ వారి మీద వీళ్ళు దాడి చేశారు, ఆమె మీద కొట్టబోయేసరికి వాళ్ళ కొడుకులు వచ్చారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సో ఇలా రకరకాలుగా చెప్తా ఉన్నారు. అసలు దీని అంతటి కారణాలు ఏంటో ఒకసారి మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం. ఇదే విధంగా 2019లో ఇదే సమయంలో 2019లో అదే ఒంగోలులో కొత్తపట్నం రూట్కి వెళ్ళేటువంటి ప్రాంతం
కమ్మపాలెం అంటే కొత్తపట్నం రోడ్లో అనమాట, అది 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది. అక్కడ ఆ కమ్మపాలెం దగ్గర ఇరు పార్టీలు ఒకే రోజు మీటింగ్ పెట్టుకున్నారు, వైఎస్ఆర్సీపీ టీడీపీ. దాని విషయంలో 2019లో రాష్ట్ర స్థాయిని కుదిపేసినటువంటి సందర్భం కూడా అక్కడ జరిగింది. అంటే అక్కడ ప్రాణాపాయ పరిస్థితి లేనపోయినప్పటికీ గొడవలు మాత్రం జరిగినాయి, దెబ్బలు తగిలి ఇరు పక్షాలు బాగా కొట్టుకున్నారు, గొడవలు జరిగినాయి. సో అది అప్పుడు కొత్త ఏం కాదు, 2019కి అయితే కొత్త ఏమి కాదు. అదే సిచ్యువేషను 2014కి ఎన్నికల ముందు కరెక్ట్గా ఇదే సమయంలో, ఎన్నికలకు ముందు ప్రచారం సమయంలో ఇదే జరిగింది 2014లో కూడా. అప్పుడు కూడా ఇదే పందాలో అక్కడ గొడవ జరగడం జరిగింది ఇద్దరి మధ్య. అప్పుడు ఆ గొడవ జరిగిన ఏమిటే టీడీపీకి అది అనుకూలంగా మారినటువంటి పరిస్థితులు అక్కడ తేటతెల్లమైనవి. అప్పుడు ఆ గొడవ జరగడం వల్ల దామచర్ల జనార్దన్ గారు అక్కడ గెలిచే అవకాశాలు కనిపించినాయి, గెలిచారు. 2019లో సేమ్ అలాంటి గొడవే, అదే పార్టీ గొడవ, మళ్ళీ గొడవ జరిగింది. ఆ గొడవలోనే డిసైడ్ అయింది ఖచ్చితంగా. అప్పుడు దాకా వాసు యాక్టివ్గా లేడు. ఆ గొడవ జరిగిన తర్వాత బాలినేని వాసు చాలా స్పీడ్గా రాజకీయాలు చేయడం ప్రారంభించాడు, ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఈ ఎలక్షన్ ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి ఒక గట్టి పట్టుదలతోటి 2019లో కూడా ఆ గొడవ జరిగింది. ఆ గొడవ వైఎస్ఆర్సీపీకి అంటే బాలినేని వాసుకి బాగా కలిసి వచ్చింది. ఆయన గెలుపు కూడా ఈజీగా జరిగిపోయింది. ఇక ఇప్పుడు చూస్తే 2024 ఎన్నికలకు కూడా సేమ్ అదే విధంగా, అంటే ఇది మూడోసారి అనమాట అక్కడ గొడవ జరగడం, మూడోసారి కూడా ఇప్పుడు గొడవ జరిగింది. సో దీనివల్ల ఈ 3 సార్లు గొడవ జరగటం, ఒకళ్ళకి ఒక ఎలక్షన్ ప్లస్ అయింది, మరొకళ్ళకి ఇంకొక ఎలక్షన్ ప్లస్ అయింది. ఇప్పుడు మళ్ళీ మరి ఇప్పుడు వైసీపీకి ప్లస్ అవుతుందా, టీడీపీకి ప్లస్ అవుతుందంటే టీడీపీ శ్రేణులందరూ కూడా టీడీపీకి ప్లస్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళ తప్పు ఖచ్చితంగా ఇందులో కనిపిస్తూ ఉంది. అందువల్ల మేము ఈసారి ఖచ్చితంగా దామచర్ల జనార్దనం బలమైన మెజారిటీతో గెలుస్తారని చెప్పాను. సరే, గెలుపు ఓటములు పక్కన పెడితే గొడవలు అనేవి ఇక్కడ సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఇది గత 3 ఎన్నికల నుంచి 2014లో జరిగింది, 2019లో జరిగింది, 2024 కూడా అదే పరిస్థితి జరిగింది. సో ఇప్పుడు ఈ గొడవ వల్ల ఎవరికి ప్లస్ అవుతుందనేది కొంచెం మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సో అక్కడైతే ఎవరికి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే లేవు, కానీ దెబ్బలు పెద్దగా ఏం తగలేదు. జస్ట్ ఆ పార్టీ కార్యకర్తలు గొడవడుకున్నారు, దానివల్ల కొంచెం ఇబ్బంది జరిగింది, చిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది, ఇదంతా ఓకే. ఇప్పుడు ఒంగోలులో ఎలక్షన్ సందర్భం దగ్గరకు వచ్చింది కాబట్టి పోటీ అనేది రసవత్తరంగా మారింది. మరి పోటీలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.